మీ వయసు 25, 30 లేదా 40, కానీ తెల్ల జుట్టు మాత్రం 60 ఏళ్ళ వాళ్ళ కనిపిస్తుందా? ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా, ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు పలచబడుతూనే ఉందా? మరి నిజంగానే లివర్ బలహీనంగా ఉంటే జుట్టు తెల్లబడుతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏం తినాలో, ఏ విటమిన్లు అవసరమో, ఆయుర్వేదంలో ఏం చెప్తారో, ఇంట్లో చేయగల సులభమైన చిట్కాలు ఏంటో తెలుసుకుంటారు. తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? మన జుట్టుకు నలుపు రంగును ఇచ్చేది మెలనిన్ అనే సహజ రంగు పదార్థమేనా? వయసు పెరిగే కొద్దీ లేదా కొన్ని కారణాల వల్ల మెలనిన్ తగ్గితే జుట్టు తెల్లబడుతుంది. కారణాలు వంశపారపర్య లక్షణాలు అవ్వచ్చు, విటమిన్ B12 లోపం అవ్వచ్చు, ఐరన్ లోపం, విటమిన్ D లోపం, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, అసమతుల్య ఆహారం. లివర్కు జుట్టుకు సంబంధం ఉందా? లివర్ శరీరంలో పోషకాలను నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, జీవక్రియలకు సహాయపడే ముఖ్యమైన అవయవం. అయితే లివర్ను శుభ్రం చేస్తే తెల్ల జుట్టు పూర్తిగా నల్లబడుతుందా అని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం, లివర్ ఆరోగ్యం, మంచి పోషణ ఇవి మొత్తం జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. దీనికోసం ప్రతిరోజు తినాల్సిన ఆహార పదార్థాలు: ఉసిరికాయ, కరివేపాకు, నల్ల నువ్వులు, ఆకుకూరలు, గుడ్లు, మంచి ప్రోటీన్ ఆహారం, బాదాం, వాల్నట్స్, పప్పులు, క్యారెట్, బీట్రూట్, తగినంత నీరు. ఆయుర్వేదంలో దీనికి కొన్ని మూలికలు చెప్పారు. ఆయుర్వేదంలో ఈ మూలికలను జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తారు. అవి ఏంటంటే భృంగురాజ్, ఉసిరి, బ్రాహ్మి, యష్టిమధు. ఇవి మందులుగా వాడే ముందు అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకోవాలి. ఇంట్లో చేయగల చిట్కాలు: కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించండి. చల్లారిన తర్వాత వడగట్టి వారానికి 2-3 సార్లు తలకు మసాజ్ చేయండి. ఉసిరి పొడి హెయిర్ ప్యాక్ కూడా ఉపయోగించవచ్చు. ఏ టానిక్స్ ఉపయోగించవచ్చు? వైద్యుల సలహాతో మాత్రమే. అవసరమైతే విటమిన్ B12, విటమిన్ D, జింక్ లోపం ఉన్నప్పుడు మాత్రమే వీటిని తీసుకోవాలి. ఏ పరీక్షలు చేయించుకోవాలి? జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది లేదా చిన్న వయసులోనే తెల్లబడుతుంది అంటే వైద్యుని సలహాతో CBC, విటమిన్ B12, విటమిన్ D, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. చివరి మాట: ఒక్క ఆయిల్, ఒక టానిక్ లేదా ఒక ఇంటి చిట్కాతో తెల్ల జుట్టు పూర్తిగా నల్లబడదు. కానీ సరైన ఆహారం, పోషకాలు, ఒత్తిడి నియంత్రణ, మంచి నిద్ర, అవసరమైతే వైద్య పరీక్షలు ఇవన్నీ కలిసి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన, సహజమైన సమాచారం కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.